ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క. సొంత జిల్లాల బాట పట్టిన తెలంగాణ మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్తో మినిస్టర్స్ కు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీతక్క తొలిసారి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మేడారం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సీతక్క పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల్ని దర్శించుకున్నారామె. ఆ తర్వాత మేడారం మహాజాతర ఏర్పాట్లపై సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మీకు అందరికీ తెలుసు, నేను ఎక్కడికి పోయినా మళ్ళీ ములుగే నా ఇల్లు, మీరందరూ నా కుటుంబం, ములుగు నియోజకవర్గమే నా ఇల్లు. కాబట్టి ఆ మాట నుంచి ఎక్కడికి కూడా వెనుకకు పోను. ఈ యొక్క 4-5 రోజులు ఇంకా అసెంబ్లీ కూడా రేపెల్లుండి నుంచి ఉంది కాబట్టి, ఎల్లుండి నుంచి మరి 20 తారీఖు నుంచి ఉంది కాబట్టి ఇంకొక 2-3 రోజులు మాత్రమే మీకు దూరంగా ఉంటా. ఆ తర్వాత మరి ఎంత పని ఉన్నా అప్ అండ్ డౌన్ లాగా గంట అటుపోయి గంట ఇటు వచ్చే రకంగానే మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. హైదరాబాద్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు స్వీకరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచే ఫైల్పై మంత్రి తొలి సంతకం చేశారు. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతినిస్తూ మరో ఫైల్పై కూడా మంత్రి సంతకం చేశారు. ఆ తర్వాత అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. అటవీ, దేవాదాయ శాఖల్లో ప్రస్తుత సిబ్బంది కొత్తగా నియామకాలకున్న అవకాశాల్ని పరిశీలించారు. ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సారథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ దగ్గర అభయాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. సిద్దిపేటలోనూ పర్యటించారు మంత్రి శ్రీధర్ బాబు. రంగదాంపల్లిలో ఆయన అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ పాలన పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందన్నారు శ్రీధర్ బాబు. రాబోయే కాలంలో వ్యవసాయ, ఉపాధి, ఐటీ పరిశ్రమల రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యాచరణ రూపొందించి అమలు పరుస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఈరోజు మేము ఏదైతే ప్రజలకు చెప్పామో ఆ ప్రజలకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము అడుగులు వేస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువతీ యువకులకు కూడా ఈరోజు తప్పకుండా ఒక కాల పరిమితిలో జాబ్ క్యాలెండర్ని అమలు చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వంలో ఉన్న ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. తనకు మద్దతిచ్చినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భద్రాచలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న 2వ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. భద్రాచలంలో కమ్మవారి సేవా సమితి వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. నీరుపారుదల రంగంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో సమీక్ష జరిపారు. మేడిగడ్డపై అధికారులతో చర్చించారు. రెండో పంటకు సాగునీరిచ్చే విషయంపై కూడా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ నివాసంలో ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అర్చకులు కలిశారు. జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు.